నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున అనే వ్యక్తి వల్ల మోసపోయామని ఇందుకూరుపేట కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసన 5వ రోజుకి చేరింది. గండవరం అనిల్, సంధ్యలు తమ కుటుంబ సభ్యులతో కలిసి మల్లికార్జున నివాసం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని 5 రోజుల నుంచి నిరసన చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మాది ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం, మా అమ్మ వాళ్ళది. మాది మూలాపేట. లేబూరు మల్లికార్జున మా హస్బెండ్ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు. మా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకున్నాడు. ఇవ్వట్లేదు. 60 లక్షలు అమౌంట్ తీసుకున్నాడు. తీసుకొని ఇవ్వట్లేదు. అడుగుతుంటే బెదిరిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇలాగే తిప్పిస్తే అలాగే ఉన్నారు. అతను వైసీపీ సర్పంచ్. మేము ఇంతకు ముందు వచ్చి అడుగుతుంటే 6 నెలలు, సంవత్సరం అని అలాగే చెప్తా ఉన్నారు. తర్వాత అడిగితే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి, ఎవరో చెప్పుకుంటారు చెప్పుకోకండి, ఏమైనా అడిగితే చంపేస్తామని బెదిరిస్తూ వచ్చాడు. అప్పుడు ఆ విధంగా అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయ్యింది. వేరే వాళ్ళని కూడా కార్తో గుద్దిచ్చారు అమౌంట్ అడిగారనేసి. అందుకని భయంతో మేము అప్పుడంతా కామ్గా ఉన్నాము. ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఈ విధంగా మమ్మల్ని వచ్చాము. మేము అడిగి మా ఇల్లు ఏలాంకి వచ్చేసింది. ఇంకొక 20 డేస్లో అలాగా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. మేము అడుగుతుంటే బూతులు తిడుతున్నాడు. లోపల చేరి వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పండి, ఇల్లు కొంచెమైనా అమౌంట్ కట్టండి, ఇల్లు ఆగుతుంది అంటుంటే లోపల చేరి బూతులు తిడతా తలుపేసేసాడు మల్లికార్జున. తలుపేసేస్తే మేము అందరిని పిలిచి మేము ఇక్కడ కూర్చున్నాము. వాళ్ళ పిల్లల్లో లేబూరు బాలాజీ అనే అతను కూడా నాకు మేము వచ్చి డబ్బులు అడుగుతున్నామని ఈ విధంగా ఇక్కడ కూర్చొని చేస్తున్నాం అనేసి నైట్ 1 గంట అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఆ టైంలో ఫోన్ చేసి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు. మేము ఇక్కడే కూర్చొని పోలీస్ వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోయారు. సోమిరెడ్డి గారు వెళ్తా ఉంటే మేము ఆపి సార్తో చెప్పాము ఈ విధంగా అనేసి. సార్ సిఐ గారితో మాట్లాడాడు. కానీ మాకు ఏ న్యాయం జరగలేదు. మేము ఇక్కడే ఉన్నాము. నైట్ టైం కెమెరాలన్నీ ఆపేసి గోడలు ఎగురు దూకుతా ఎలాగంటే అలాగ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండనియట్లేదు అసలు. మీకు నోటీస్ పంపించారా? అయిపోయింది. మాకైతే ఏం రాలేదు సార్. అయిపోయింది నోటీస్. మీరు ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? 4 రోజుల నుంచి ఉన్నాం సార్ ఇక్కడే. నైట్ కూడా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే కూర్చున్నాం. 5 రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీకేం కావాలమ్మా? మాకు అతని చేత డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. మా ఇల్లు ఎలా తీసుకున్నారు సార్ డబ్బులు. స్వామి ఆసుపత్రి ఆ కంపెనీ ద్వారా బ్యాంక్ లో పెట్టి అమౌంట్ తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే ఏం తీసుకుంటారు చేసుకోండి, కోర్టులో తెచ్చుకుంటామన్నారు. కోర్టుకి ఫీజు కట్టే అంత స్తోమత కూడా మాకు లేదు. ఆ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని. నైట్ టైం అయితే అసలు ఉండనియట్లేదు. గందరగోళంగా వాళ్ళకి కెమెరాలు ఉన్నాయి. కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా సార్. మేము ఏం చేసినాం అందుకనేసి వాళ్ళు ఏం చేసినా రికార్డ్ అవుతాయి. కెమెరాలన్నీ ఆపేస్తున్నారు నైట్ టైం. నైట్ కూడా నేను రికార్డింగ్ చేసి పెట్టాను వీడియోలన్నీ. మొత్తం దెబ్బ తలుపులు తట్టడం, గోడలు దూకడం ఆ విధంగా చేస్తూ ఉన్నారు నైట్ టైం. ఇది లేకపోతే మేము కానీ మా కాదు డబ్బులు మేము ఇక్కడే సూసైడ్ చేసుకుంటాం. మీరు కోర్టుకి మాకు అంత స్తోమత లేదండి. కోర్టుకి డబ్బులు ఇచ్చి మోసపోయాను సార్. మాకు నోటీస్ ఏం రాలేదు సార్. మాకు వాళ్ళు ఐపీ పెట్టినట్టు మాకు ఏం నోటీస్ రాలా. అయినా మేము కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నంత స్తోమత మాకు లేదు. లాయర్లకి డబ్బు ఫీజులు కట్టేంత ఇది కూడా మాకు లేదు. వీళ్ళకి డబ్బులు ఇచ్చి మేము ఈ రోజు రోడ్ల మీద పెడున్నాం సార్. చిన్న పిల్లల్ని పెట్టుకుని నైట్ ఇక్కడ ఉంటే నైట్ అంతా భయపెట్టిస్తున్నారు. గోడలు దూకడం, కెమెరాలు ఆపేయడం, లైట్లు ఆపేయడం, నీళ్ళు వాటర్ అన్ని రికార్డింగ్ చేసి పెట్టినాం సార్ నా దగ్గర. ఏజెన్సీలో కూడా పెట్టున్నాం సార్. మేము ఏజెన్సీలో పెట్టేసి వచ్చాము. ఇంతకు ముందు కూడా కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టుంది. పెట్టినప్పుడు కూడా ఈ విధంగా వాళ్ళు కడతామన్నట్టుగా రాసిచ్చారు. నాకు ఈ రోజు 5వ రోజు సార్. ఏం స్పందన ఏం లేదు సార్. కానీ సార్ అయితే సోమిరెడ్డి గారు వెళ్తూ చెప్పారు సార్ ఏమో, కానీ ఏం స్పందన ఏం లేదు సార్. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందన పట్టు వస్త్రాలు. ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్. వేల వెరైటీలు, స్వర్ణ కంచి, దేవరాక కంచి, అక్షయ కంచి, రాగసూత్ర కంచి, కల్పవృక్ష కంచి పట్టు చీరలు, మనసు దోచి డిజైన్లు, ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం, లేడీస్
డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్, అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎథ్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్, కిడ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్. మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో, అంతులేని ఆనందాలతో, గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి. సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోనే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ 1 మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.